నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అంటే బిగ్ బాస్ చూస్తున్నాము, ఇమాన్యుయల్ తనుజ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరే గొడవ పడుతున్నారు. సో ఏం చెప్తారు దాన్ని? వాళ్ళిద్దరు అది ఆ సెకండ్ నుంచి వాళ్ళు గొడవ పడుతున్నారు, తర్వాత మామూలు అవుతున్నారు. అది గేమ్ కోసం అని మనం అనుకుంటున్నాం, గేమ్ కోసం ఏం కాదు. అది ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, కానీ యాక్టివేట్ చేయటము బాగా చేస్తున్నారు. కాదమ్మా, ఇమాన్యుయల్ ఏమంటున్నాడు అంటే తనుజని ఇన్ని రోజులు నిన్ను ప్రపోజ్ చేసి ఇలాంటి వ్యక్తిగా ప్రపోజ్ చేసింది నేను వేస్ట్ అని ఆయన అంటున్నాడు. సో దానికి ఏమంటారు? వేస్ట్ అంటే తను ఏంటంటే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళని చూసేసరికి ఇప్పుడు అలా అనిపిస్తుంది తను. కానీ మరి వేస్ట్ అనుకుంటే స్టార్టింగ్ నుంచి వేస్ట్ అనిపించాలి కదా నీకు. మరి ఇన్ని రోజులు జర్నీ చేశారు కదా, ఇన్ని వారాలు జర్నీ చేశారు కదా మరి మీరు. అంటే తనుజ ఇమాన్యుయల్ ఇద్దట్లో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, ఫేర్ ఎవరు, అన్ఫేర్ ఎవరు? ఇద్దరు మంచోళ్ళే, నేను చెప్పలేదు. నిజాయితీ పరులు ఎవరమ్మా? ఇద్దరు గొడవ పడుతున్నారు కదా, అక్కడే ఉంటారు కదా. ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ సో ఎందుకు ఇమాన్యుయల్? ఎందుకంటే తను అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఒకటి తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఇంకొకటి తను ఏంటంటే యాక్టివేట్ చేస్తున్నాడు. దువ్వాడ మాధురి ఉంది కదా, దువ్వాడ మాధురి తెలియదా? నాకు తెలియదండి. అలేఖ్య చిట్టి పికిల్స్ తనుజ ఇద్దరు గొడవ పడినారు. సో దాని గురించి ఏం చెప్తారు? అలేక అంటే ఆ సెకండ్ నుంచి ఆ రోజు వాళ్ళు అట్లా పడ్డారు, కానీ అది మనం ఏం చెప్పలేం కదా. అంటే అలేక ఆ రోజు ఆ నిమిషాన్ని బట్టి ఆవిడ మనసుకు అనిపించింది, అట్లా మాట్లాడింది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే అది ఓటు వేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. మీరు ఎవరికి వేస్తారు ఓటు? నేను ఓటు అంటే ఇమాన్యుయల్కి వేస్తాను సార్. థాంక్యూ.